ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. రాజకీయ భవితవ్యంపై త్వరలోనే నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. వైసీపీని వీడటం ఎంతో బాధవుతున్నా ఆత్మగౌరవం కోసమే పార్టీ వీడక తప్పడం లేదన్నారు. తమ కుటుంబాన్ని ప్రకాశం జిల్లా ప్రజలు 33 ఏళ్లుగా గెలిపిస్తున్నారని, తమ కుమారుణ్ణి ఈసారి పోటీలో ఉంచాలని భావించామని, అయితే వైసీపీ అధిష్టానం అందుకు సానుకూలంగా స్పందించకపోవడంతో పార్టీ నుంచి వీడుతున్నామన్నారు. వైసీపీకి రాజీనామా చేశారు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. రాజకీయ భవితవ్యంపై త్వరలోనే నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. ఎంతో బాధతో వైసీపీకి రాజీనామా చేస్తున్నారని అన్నారు. మీ ద్వారా కూడా ప్రజలందరూ కూడా తెలుపుకునేది ఏమిటంటే ఇది ఆత్మగౌరవం సంబంధించింది. రెస్పెక్ట్ అనేదాన్ని ఎప్పుడు కూడా మనం కాపాడుకోవాల్సిన విషయం అనేది ఉన్నది కాబట్టి అనే దృష్టిలోనే కొన్ని అనివార్య కారణాల వల్ల వైఎస్ఆర్ పార్టీని మనం వీడాల్సినట్టుగా కూడా వచ్చింది. అందుకే ఈరోజు అందరినీ కూడా సమావేశపరిచి మనం మీ అందరికీ కూడా ఒక విధంగా ఏంటంటే ఈ 5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారు కూడా సహాయ సహకారాలు కూడా మాగుంట కుటుంబంకి అందింది. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయటం అనేది కూడా జరుగుతున్నది. బాధాకరమైన విషయం ఏది అయినా కూడా ఎందుకు చెప్పుకోవటం అని అంటే ఒక ఆత్మగౌరవం సంబంధించి ఉన్నప్పుడు జనరల్గా చెప్పాల్సిన అవసరం అనేది కూడా వచ్చింది కాబట్టి మీ ముందుకు నేను ఈరోజు వచ్చాను, కనబడ్డాను. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. దీంతో మాగుంట కార్యాలయంలో వైసీపీ జెండాలను తొలగించారు ఆయన అనుచరులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్లో అందిస్తారు. సురేష్. సంతోష్, ప్రకాశం జిల్లాలో వైసీపీకి పెద్ద షాకే తగిలిందని చెప్పుకోవచ్చు. సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కొద్దిసేపటి క్రితమే వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే వైసీపీకి సంబంధించి అటు ఎంపీలు బాలశౌరితో పాటు లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా రాజీనామాలు చేసిన నేపథ్యంలో మాగుంట రాజీనామా చేయటం జిల్లా వైసీపీ వర్గాలను కలకలం సృష్టించని చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజులుగా సిట్టింగ్ ఎంపీ స్థానాన్ని మాగుంట శ్రీనివాసులరెడ్డికి కొనసాగించలేమని వైసీపీ అధిష్టానం స్పష్టం చేసిన నేపథ్యంలో మాగుంట ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన సన్నిహితులు చెప్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒంగోలు ఎంపీగా అవకాశం ఇస్తున్నామని వైసీపీ అధిష్టానం నుంచి సంకేతాలు వచ్చిన నేపథ్యంలో ఒంగోలుకు సంబంధించిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాగుంట టికెట్ కోసం అధిష్టానంతో మాట్లాడుతూ వచ్చారు. అయితే మాగుంటకు సీటు ఇవ్వలేమని అధిష్టానం స్పష్టం చేసిన నేపథ్యంలో తాజాగా ఈరోజు ఆయన వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఇదే సందర్భంలో గత 33 సంవత్సరాలుగా ఒంగోలుతో తమకున్న అనుబంధాన్ని ఆయన స్పష్టం చేశారు. మొత్తం 8 సార్లు మాగుంట కుటుంబం ఒంగోలు ఎంపీ స్థానం నుంచి పోటీ చేసిందని, ఒక్కసారి ఎమ్మెల్సీగా పోటీ చేశామని చెప్పుకొచ్చారు మాగుంట. అయితే తమకు ఎటువంటి ఈగోలు లేవని, కేవలం ఆత్మాభిమానం దెబ్బతింటం వల్లే పార్టీని వీడుతున్నట్టు మాగుంట స్పష్టం చేశారు. గత కొద్ది రోజులుగా టికెట్ కోసం తాము ప్రయత్నం చేసినప్పటికీ అధిష్టానం నుంచి స్పష్టమైన సంకేతాలు రాకపోవటం వల్లే తాము పార్టీ వీడుతున్నట్టు మాగుంట స్పష్టం చేశారు. త్వరలో తమ రాజకీయ భవితవ్యంపై ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పనిలో పనిగా తమ కుటుంబ సభ్యులందరూ మాట్లాడుకొని తమ కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని ఈసారి ఎంపీ బరిలో నిలపాలని చూస్తున్నట్టు మాత్రం ఆయన స్పష్టం చేసిన నేపథ్యంలో అటు టీడీపీ నుంచి స్పష్టమైన సంకేతాలు ఉన్న నేపథ్యంలోనే మాగుంట వైసీపీని వీడుతున్నట్లు మాత్రం స్పష్టమవుతున్నట్టు తెలుస్తుంది. త్వరలో ఆయన రాజకీయ భవితవ్యంపై ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే నిర్ణయంపై మాత్రం మరొకసారి పూర్తి వివరాలు వెల్లడిస్తానని మాత్రం మాగుంట చెప్పిన